ఏజ్ వచ్చాక ప్రతి ఒక్కడికి డబ్బు అవసరం అవుతుంది. ఇప్పుడు మనకు డబ్బులు కావాలి, ఆలోచిస్తూ ఉంటాం ఎవరిని అడిగితే బాగుంటుందా, ఇలా డబ్బుల గురించి ఎవరిని అడిగితే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎవరిని అడిగితే బాగుంటది అనే బదులు ఎలా సంపాదించే వస్తాయి అని ఎందుకు ఆలోచించవు? నువ్వు అలా ఆలోచిస్తే ఒకడి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా నీకు. చెయ్యి, థింక్ చేయి, ఇప్పటికైనా పోయిందేం లేదు. ఇంకా మ్యాటర్కి వస్తే ఈరోజు వెయిట్ గెయిన్ 30 days ఛాలెంజ్ లో డే 30 ఎంత వెయిట్ గెయిన్ అయ్యానో చెప్తాను, అలానే లైన్ లో ఉండండి. డే 5 వీడియోకి 10K లైక్స్ వస్తే నేను పంచింగ్ బ్యాగ్ తీసుకుంటా అని చెప్పాను కదా, నేనైతే ఆర్డర్ పెట్టేశాను అన్నమాట. ఎవరికైనా దాని లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. అలానే నాకు ఈ రీల్ షేర్ చేయండి, నేను డైరెక్ట్ DM చేస్తాను. ఇంకా దాని గురించి రివ్యూ కావాలంటే యూట్యూబ్ లో 2 minutes వీడియో ఉంది, మంచిగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడే యూట్యూబ్ లింక్ బయోలో ఉంది. ఇంకా వెయిట్ విషయానికి వస్తే చూసారు కదా మీరే, 45 నుంచి 47.9 వరకు కూడా మనం వెయిట్ గెయిన్ అయ్యాం. అంటే 2.9 kgs లిటరల్లీ ఇన్ 30 days. డే 30 తర్వాత నా ఎగ్జామ్స్ అయితే ఫినిష్ చేసుకుని నేను ఊరైతే వచ్చాను అనమాట. వాయిస్ ఓవర్ కూడా ఎక్కడి నుంచే ఇస్తున్నాను. 30 days ఛాలెంజ్ అయిపోయింది, మరి నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి నీ బయోలో ఏమో యాక్టర్ అని పెట్టుకున్నావు కదా, మరి ఏంటి దాని గురించి ఏంటి అంటారు. ఎస్, నేను 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాను ఇక్కడ నుంచి. అర్థమైందా? మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటాను ఒక సైడ్ నుంచి. ఒకటి గుర్తు పెట్టుకో బ్రో, సర్వజిత్ అనేవాడు నీ వెనక ఎప్పుడూ ఉంటాడు, నీ మంచి కోరేవాడే. డే 7 వీడియోలో ఒకటి కామెంట్ చేసిండు, ఫస్ట్ నువ్వు వెయిట్ గెయిన్ అయ్యా తర్వాత చెప్పు బ్రో అని. యా, వెయిట్ గెయిన్ అయ్యాను బ్రో, ఓకేనా చెప్తున్నా, వెయిట్ గెయిన్ అయ్యా. ఇంకా చూస్తున్నావు ఏంటి బ్రో, నువ్వు కూడా 30 days ఛాలెంజ్ లో ఒక పార్ట్ అవ్వు. డే 1 నుంచి స్టార్ట్ చేయి. ఇప్పుడే కుదరకపోతే రీల్ ని సేవ్ చేసుకుని పెట్టుకో, రేపటి నుంచి స్టార్ట్ చేసి డే 30లో రిజల్ట్స్ ఏమొచ్చాయో కామెంట్ చేసి పెట్టండి. నీ థింకింగ్ తో పాటు నీ బాడీని, ఫిజిక్ ని కూడా బిల్డ్ చేసుకో.